దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. డబ్బు చెడ్డది కాదు, కానీ డబ్బుని మనం ఎలా వాడతామో దాన్ని బట్టి దాని ప్రతిఫలం ఉంటుంది. చాలాసార్లు దేవుడు మనని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని మంచిగా ఉపయోగించుకోవటం చాలామందికి తెలియదు. బైబిల్ చెప్తుంది ధనం దేవుడిస్తున్న ఆశీర్వాదం, కానీ ఆ ధనాన్ని సరిగ్గా వినియోగించాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఈరోజు డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బుని మన కోసమే ఖర్చు పెట్టాలనుకుంటాం. ఇంట్లో ఏదైనా విందులు చేసినప్పుడు మనతో సరిగ్గా ఉన్న వాళ్ళనే మనం పిలవాలనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టమని, అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయమని బైబిల్ బోధిస్తూ ఉంది. కానీ మనం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈ డబ్బు వీరి మీద ఖర్చు పెడితే తిరిగి మనకి ఏ రూపకంగా మనకు వస్తుందా, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అనే ఒక ఆలోచన మొదటిగా మనకు వస్తుంది. కానీ ఆ డబ్బుని ఎలా మనం పొందుకోవాలి తిరిగి అనేది బైబిల్ చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుందండి. ఒకరోజు ఒక ధనవంతురాలు బట్టల షాప్కి వెళ్ళిందంట బట్టలు కొనటానికి. అయితే బట్టలు చూపించే ఆ సేల్స్ మ్యాన్తో అన్నదంట, మా ఇంట్లో మా బాబు పెళ్ళి కనుక మా పనమ్మాయికి నేను ఒక చీర కొనాలనుకుంటున్నాను, కాబట్టి తక్కువ ధరలో ఏదైనా ఒక చీర ఉంటే చూపియండి అని ఆ యజమానురాలు ఆ సేల్స్ మ్యాన్ అడిగిందంట. ఆ ఉన్న చీరలన్నిట్లో ఏదైతే తక్కువగా ఉందో ఒక చీరను తీసి ఆ సేల్స్ బాయ్ చూపించాడంట. అది చూసి ఆ వెల చెల్లించి ఆ చీర తీసుకొని ఆమె వెళ్ళిపోయిందంట. కాసేపు అయిన తర్వాత ఆ ఇంట్లోనే పనిచేస్తున్న ఆ పన్నమ్మాయికి తెలీదు యజమానురాలు అక్కడే చీర కొనిందని. ఆమె కూడా అదే షాప్కి వెళ్ళి అదే అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, మా యజమానురాలి ఇంట్లో ఒక వివాహం జరుగుతుంది కనుక ఆమెకు ఒక మంచి చీరను నేను బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడున్న వాటిలో ఒక మంచి చీరను, విలువగల చీరను మీరు చూపించండి అని అడిగిందంట. అయితే ఆ చూపిస్తున్న ఆ సేల్స్ బాయ్ ఇద్దరు వచ్చి అక్కడే కొంటున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలకు ఆయన ఆశ్చర్యపోయాడు. ధనం ఉంది, ఇవ్వగలిగిన స్తోమత ఉంది, అయినప్పటికీ ఒక పనమ్మాయికి ఒక మంచి చీర ఇవ్వాలంటే అన్నిసార్లు ఆలోచించి అక్కడున్న వాటన్నిట్లో తక్కువది ఇవ్వాలని ఆ యజమానురాలు ఆలోచన. కానీ తను చేస్తున్నది చిన్న పనైనా తన యజమానురాలకు ఒక కానుక ఇచ్చేటప్పుడు తన స్తోమతకు మించి ఆమె సంతోషపడేలాగా ఒక మంచి కానుక ఇవ్వాలని ఆ పనమ్మాయి కోరిక. ఎంత వ్యత్యాసం ఉందండి ఈ ఆలోచనలో. యజమానురాలు అనుకుంటుంది పనమ్మాయికి ఏదిస్తే ఏముంది, ఏదైనా కట్టుకుంటుందిలే అని. కానీ పనమ్మాయి ఇచ్చేటప్పుడు మాత్రం యజమానురాలు సంతోషపడాలని మంచి కానుక ఇవ్వాలనుకుంది. అవునండి, మనం డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు గిఫ్ట్స్ తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గొప్ప వాళ్ళైతే వాళ్ళు మనని మెచ్చుకోవాలని, గుర్తించాలని పెద్ద పెద్ద కానుకలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటాం. అదే వాళ్ళు చిన్నవాళ్ళు అయితే వీళ్ళకి ఏది ఇచ్చినా ఏముందిలే, మేము వెళ్ళటమే బహుమానం అనుకొని, వెళ్ళటమే చాలా గ్రేట్ అనుకొని అలా ఫీల్ అయ్యి వాళ్ళకి ఇవ్వటానికి వెనక ముందు ఆడుతూ ఉంటాం. కానీ ఎవరు అక్కరలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయమని బైబిల్ చెప్తుందండి. ఆకలిగా ఉన్నవాడికే భోజనం కావాలి, కడుపు నిండిన వాడికి భోజనం అవసరం లేదండి. ఎవరైతే పేదరికంలో ఉంటారో, ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తుంటారో అటువంటి వారికి మనం సహాయం చేయాలని బైబిల్ బోధిస్తుంది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కటి వచనం మనం చూస్తున్నాం. అదేమిటంటే వాక్యం పలుకుతుంది, మీ డబ్బుని ఈ భూలోకంలో మీరు సమకూర్చుకోకండి, ఇక్కడ చెదలు తినేస్తుంది, తుప్పు పడుతుంది, దొంగలు కన్నం వేస్తారు, కానీ మీ సంపద, మీ సిరి పరలోకంలో మీరు చేర్చుకున్నట్లయితే అక్కడ తుప్పు పట్టదు, చెదలు తినదు, దొంగలు కన్నం వేయరు అనే వాక్యం సెలవిస్తోంది. కారణం ఏమిటంటే ఈ భూలోకంలో డబ్బు ఏది సంపాదించినా మనతో వచ్చేదేం లేదండి. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆ వ్యక్తి మీద నగలుంటే, ఏమైనా విలువైనవి ఉంటే వాటన్నిటినీ తీసేసి భూస్థాపితం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఎన్ని కోట్లు సంపాదించినా ఏ కోట్లు ఒక వ్యక్తి వెనక రావండి. కానీ ఏదైతే మనం ఈ భూలోకంలో ఒకరికి మనం సహాయం చేస్తామో ఆ సహాయం అంతా కూడా పరలోకంలో మన పేరు మీద జమ చేయబడుతుంది అని వాక్యం బోధిస్తూ ఉంది. ఒక అద్భుతమైన ఒక కథ ఉంది. అదేమిటంటే
అక్బర్ చక్రవర్తి దగ్గర బీర్బల్ పనిచేసేవాడు. అయితే అక్బర్ చక్రవర్తి యొక్క బావమర్దికి ఈ బీర్బల్ అంటే ఇష్టం లేదు. ఎలాగైనా ఈయనని పనిలోంచి తొలగించాలని సకల విధాలుగా ప్రయత్నం చేసినప్పుడు ఒకానొక సమయంలో బీర్బల్కి అర్థమైంది ఏంటంటే అక్బర్ చక్రవర్తి ఒక బావమర్దికి తను పనిచేయటం ఇష్టం లేదని తనే స్వయంగా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో అక్బర్ తన బావమర్దికి ఒక మంచి గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. అదేమిటంటే తన సంస్థానంలో పనిచేయటానికి బీర్బల్ యోగ్యుడు అని నిరూపించాలని అక్బర్ చక్రవర్తి అనుకున్నాడు. అట్లాంటి సమయంలో ఆయన తన బావమర్దిని పిలిచి 300 బంగారు నాణాలు ఆయనకిచ్చి ఒక మాట చెప్పాడంట. అదేమిటంటే ఈ 300ని నువ్వు ఎలా ఖర్చు పెట్టాలి అంటే 100 బంగారు నాణాలు నువ్వు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 300 బంగారు నాణాలని తన చేతికిచ్చి వీటిని 3 భాగాలుగా విభజించి ఒక భాగం నువ్వు ఎవరికి ఖర్చు పెట్టాలి, ఇంకొక భాగం ఎవరికి ఖర్చు పెట్టాలి, ఇంకొక భాగం ఎవరికి ఖర్చు పెట్టాలి, నువ్వు చక్కగా ఆలోచించుకొని దీన్ని ఖర్చు పెట్టాలి. ఏమిటంటే ఒక 100 వెండి నాణాలు మళ్ళీ తిరిగి రాని విధంగా నువ్వు ఖర్చు పెట్టాలి. ఇంకొక 100 నాణాలు నువ్వు ఇక్కడ ఖర్చు పెడితే అవి పరలోకంలో ఉండేలాగా నువ్వు ఖర్చు పెట్టాలి. 3వ భాగం నేను ఇచ్చిన దానికి 2 రెట్లు నాకు తిరిగి రావాలి. అలా ఈ బంగారు నాణాలని ఖర్చు పెట్టాలని చెప్పి తన బావమర్దికి అక్బర్ చక్రవర్తి ఆ 300 నాణాలను తన చేతికిచ్చాడు. తనకు అర్థం కావట్లేదు వీటిని ఎలా ఖర్చు పెట్టాలని. అప్పుడు తప్పని ఒక పరిస్థితిలో తిరిగి బీర్బల్ సహాయానికై ఆ వ్యక్తి వెళ్ళాడు. అప్పుడు బీర్బల్ ఆయన చెప్పాడు, ఆ 300 బంగారు నాణాలని 3గా విభజించి 3 సంచులలో వాటిని కట్టి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక ధనవంతుడి కుటుంబంలో గొప్పగా వివాహం జరుగుతోంది. అప్పుడు అక్బర్ చక్రవర్తి ఒక బావమర్దిని తనతో పాటు తీసుకొని ఆ వివాహానికి వెళ్ళి ఆ జరిపిస్తున్న ఆ వ్యక్తికి ఆ 100 బంగారు నాణాలు ఇచ్చి బీర్బల్ చెప్తూ ఉన్నాడు, రాజుగారు ఈ 100 నాణాలని మీకోసం పంపించాడు, పెళ్లిలో కానుకగా వీటిని పంపించాడని చెప్పి ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆ యజమాని చాలా సంతోషపడి చక్రవర్తి నన్ను గుర్తుపెట్టుకొని నాకు పంపించాడా అని చెప్పి ఆ 100 బంగారు నాణాలకి ఇంకా కొంచెం కలిపి విలువైన కానుకలు ఆయన తిరిగి చక్రవర్తికి పంపించాడు. అలా ప్రయాణమై ముందుకెళ్తున్నప్పుడు ఆయన పేదవాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారో అక్కడ చూసి వాళ్ళందరికీ ఆ 100 వెండి నాణాలన్నీ కూడా పంచేశాడంట. ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వినోదాలన్నీ జరుగుతున్నప్పుడు ఆ 100 బంగారు నాణాలని అక్కడ ఖర్చు పెట్టుకోవటానికి ఆయన ఆ బావమర్దికి సలహా ఇచ్చాడంట. ఆ బంగారు నాణాలు అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టి తిరిగి రాజు దగ్గరికి వెళ్ళారంట. అప్పుడు రాజుగారు అడిగాడంట, ఎలా వీటిని మీరు ఖర్చు పెట్టారని. అప్పుడు ఆ బావమరిది చెప్పాడంట, 100 నాణాలు మేము ఒక ధనవంతుడి వివాహంలో ఖర్చు పెట్టాము, 100 నాణాలు మేము పేదవాళ్ళకి పంచిపెట్టాము, ఇంకా 100 నాణాలని మేము విందులకి వినోదాలకి అంతా మేము ఖర్చు పెట్టాము అని చెప్పినప్పుడు అప్పుడు అక్బర్ చక్రవర్తి చెప్పాడంట, మీరు కరెక్ట్గా ఖర్చు పెట్టాడు. ఎందుకంటే స్నేహితుడని స్నేహితులకు ఇస్తే తిరిగి వాళ్ళు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా మనకి ఏదో ఒకటి ఇస్తారు. పెళ్ళిళ్ళలో మనం వెళ్ళినప్పుడు లేకపోతే బర్త్డేస్కి ఏవైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు మనం ఒక గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఆలోచిస్తాం. వాళ్ళు మన ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళు ఏం మనకి ఇచ్చారు, మనం ఇప్పుడు ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగా లేక దానికంటే కొంచెం ఎక్కువగా మనం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటాం. అలాగే మన మీద ఖర్చు పెట్టుకుంది, వినోదాల కోసం వాటి కోసం ఖర్చు పెట్టుకుంది, అదంతా వృధా అని కేవలం 100 బంగారు నాణాలు పేదవాళ్ళకు పంచిపెట్టారో అవన్నీ కూడా పరలోకంలో సమకూర్చబడతాయని, దాని లెక్క ఇదే అని అక్బర్ చక్రవర్తి ఆ బావమర్దికి చెప్పినప్పుడు ఆయన తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి బీర్బలే కరెక్ట్ అయిన ఒక వ్యక్తి అని ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడంట. అవునండి, పేదవాళ్ళకి ఇచ్చిన అన్నీ కూడా పరలోకంలో మన కోసము సమకూర్చబడతాయి. అందుకే వాక్యం సెలవిస్తోంది, పేదలకు డబ్బిచ్చువాడు దేవుడికి అప్పిచ్చినట్లే, ఆయన ఆ రుణాన్ని తప్పకుండా చెల్లిస్తాడు అని వాక్యం సెలవిస్తుందండి.
పేదవాళ్ళకిస్తే మాకేం వస్తుంది అని మనం అనుకుంటాం, కానీ అవన్నీ కూడా పరలోకంలో మన కోసం సమకూర్చబడతాయని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈరోజు అలా సమకూర్చుకోవటానికి మనం ఇష్టపడాలి. 1 యోహాను 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే వాక్యం ఇట్లా పలుకుతుంది. అదేమిటంటే, ఒక వ్యక్తి ధనికుడయుండి తన సహోదరుడు తోటివాడు సహాయంలో అక్కరలో ఉన్నప్పుడు ఆ అక్కరలు తీర్చకుండా తన హృదయాన్ని మూసివేసుకొని ప్రేమ ఉందని ప్రేమ కలిగిన మాటలు మాట్లాడితే, ప్రేమను తమ క్రియలలో ప్రత్యక్షపరచకపోతే ఆ వ్యక్తి దేవుడి ప్రేమను ఎరిగినవాడా అని బైబిల్ ప్రశ్నిస్తూ ఉంది. అవునండి, సహాయం చేయగలిగిన ఒక స్థితిలో ఉండి కూడా సహాయం చేయటానికి ఇష్టపడక కేవలము నీకు అన్ని మంచి జరుగుతాయిలే అని నోటి మాటలు మనం చెప్తే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ నువ్వు అవసరంలో ఉన్న వ్యక్తికి నువ్వు సహాయం చేసినప్పుడు నీ అవసరంలో దేవుడు మీకోసం సహాయాన్ని పంపుతాడు. సహాయం ఎంత గొప్పదా పెద్దదా అది అవసరం లేదండి. అక్కరలో మనకు తోచిన సహాయం, మనకు స్తోమత కలిగినంత సహాయం మనం ఇతరులకు చేయాలని, అది చేస్తే దేవుడికే చేసినట్లని బైబిల్ సెలవిస్తూ ఉంది. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఇతరుల అక్కర్లు తీర్చే ఒక వ్యక్తిలాగా దేవుడు మనని మలచాలని, మార్చి నడిపించాలని మనం ఆశపడదాం, ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలు. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో మీ జ్ఞానంతో ఖర్చు పెట్టడానికి మీ కృప దయచేయండి. పేదలకిచ్చువాడు దేవుడికి అప్పిచ్చినట్లే వాడి అవసరములో ఆయన ఆదుకుంటాడు, ఆ అప్పును తీరుస్తాడు అని మీరు వాగ్దానం ఇస్తున్నారే దేవా. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటానికి అటువంటి ఒక మంచి మనస్సును మీరు దయచేయండి. ఈరోజు ఎవరెవరైతే ఈ టీవీ ముందు ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరి అవసరాలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరాలు తీర్చబడటం మాత్రమే కాదు ప్రభువా, ఇతరుల అవసరాలు తీర్చే ఒక ఆశీర్వాదం ఈరోజు ఈ ఉదయకాలం వారి మీద కృమ్మరించమని, వారి ప్రతి ఒక్క అవసరతలో ప్రభా మీ దేవదూతల్ని సహాయంగా వారి కోసం పంపమని ఈరోజు గొప్పగా వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 1 యోహాను 3:17 ప్రకారం, ఆ వాగ్దానం ప్రకారం దేవుడు మనని దీవించి నడిపించునుగాక. ఇతరుల అక్కరలో నిలబడే ఒక వ్యక్తిలాగా, ఇతరులకు సహాయపడే వ్యక్తులాగా దేవుడు మనని మార్చునుగాక. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మీరు సహాయాన్ని పొందుకుంటారు. కాబట్టి సహాయం చేయటానికి నిర్ణయం తీసుకుందాం. పేదవాళ్ళతో మనం నిలబడదాం, వాళ్ళకి సహాయం చేద్దాం. రేపు మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం, నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన వాగ్దానాలతో. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.